వేస్తున్నా నేను. ఈరోజు ఫ్యూచర్ సిటీ 30,000 ఎకరాలలో ఒక కొత్త నగరాన్ని నిర్మించాలనుకుంటున్నాం. ఇప్పటివరకు ఈ దేశంలో కొత్త నగరం కోసం ఎవరైనా ఆలోచన చేసారా? ఓ ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్ అనో, నాలెడ్జ్ పార్క్ అనో, ఒక 400 ఎకరాలు 500 ఎకరాలు కాలనీలు కట్టిండ్రు. కానీ కాంప్రహెన్సివ్ ఒక సిటీ, న్యూయార్క్ సిటీతోనో, లేకపోతే జపాన్ టోక్యోతోనో, లేకపోతే సింగపూర్తోనో, సౌత్ కొరియాలో ఒక సిటీతోనో కంపేర్ చేసే సిటీ భారతదేశంలో ఎవరైనా నిర్మించారా? ఆలోచన చేసింది. సిటీ నిర్మాణం అనేది సాధ్యమవుతుందా? సిటీని ఒక ప్రభుత్వం నిర్మించగలుగుతుందా? 100%. మనం ట్రంక్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ క్రియేట్ చేస్తే హండ్రెడ్స్ ఆఫ్ థౌజండ్స్ ఆఫ్ బిల్డర్స్ ఆర్ రెడీ టు కన్స్ట్రక్ట్. మనం చేయాల్సిన పని అది కాదు. మనం ట్రంక్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ చేయాలి, కనెక్టివిటీ చేయాలి, మెట్రో కనెక్టివిటీ ఇవ్వు, నేషనల్ హైవేస్ ఇవ్వు, పోర్ట్ కనెక్టివిటీ ఇవ్వు, ఎయిర్పోర్ట్ కనెక్టివిటీ ఇవ్వు. ఇది మాత్రమే ప్రభుత్వం చేయాలి. అంటే ఒక ఏరియాని ఇయర్ మార్క్ చేసి, ల్యాండ్ అక్వైర్ చేసి, ఎకో సిస్టమ్ మనం డెవలప్ చేస్తే సిటీలు నిర్మించడానికి, లక్షల కోట్లు పెట్టుబడులు పెట్టడానికి, దాన్నే వ్యాపారంగా మార్చుకొని సిటీని అభివృద్ధి చేయడానికి చాలా మంది రెడీ ఉన్నారు. ఇప్పుడు ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్ ఉంది, మొత్తం ప్రభుత్వం కట్టలేదే. ప్రభుత్వం ఏం కట్టింది? ఇది ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్, ఇక్కడ వచ్చి పెట్టుబడి పెట్టండి అన్నారు. వాళ్ళకి ఇన్సెంటివ్స్ ఇచ్చిండ్రు. ఈరోజు 10 లక్షల మంది ఆ ఒక 1000 ఎకరాలలో పనిచేస్తారు. ఈ పక్కనే రాయదుర్గంలో ఉన్న మీకు నాలెడ్జ్ పార్క్ ఉంది, 442 ఎకర్స్. జస్ట్ ఆ ల్యాండ్ లేఅవుట్ వేసేస్తే వాళ్ళే ఆక్షన్లు పెట్టి మన 177 కోట్లకి ఎకరం ల్యాండ్ కొనుక్కున్నారు. వాళ్ళే ఇన్వెస్ట్మెంట్ పెడతారు, వాళ్ళే ఇన్ఫ్రాస్ట్రక్చర్ క్రియేట్ చేస్తారు, వాళ్ళే ఎంప్లాయ్మెంట్ క్రియేట్ చేస్తారు. సో ఇప్పుడు మీరు ఫ్యూచర్ సిటీలో కూడా చేస్తుంది అదే అట్మాస్ఫియర్. ఫ్యూచర్ సిటీ కాదు, నేను ఔటర్ రింగ్ రోడ్ నుంచి రీజనల్ రింగ్ రోడ్ వరకు రేడియల్ రోడ్స్ కూడా డెవలప్ చేస్తున్నా. నేను ఇవాళ మన తెలంగాణ రాష్ట్రానికి సముద్రం లేదు. నేను పక్కనున్న రాష్ట్ర చంద్రబాబు నాయుడు గారిని, నరేంద్ర మోడీ గారిని అడిగి ఫ్యూచర్ సిటీ నుంచి ఈరోజు మచిలీపట్నం పోర్టుకి 12 లైన్ ఎక్స్ప్రెస్ హైవే ఇంక్లూడింగ్ రైల్వే లైన్ నేను డిజైన్ చేసిన. గవర్నమెంట్ ఆఫ్ ఇండియా హెస్ అగ్రీడ్. మనము జపాన్ వీటిని దేన్ని ఎందుకు అభివృద్ధి చెందిన దేశం అంటున్నాం? అక్కడ బుల్లెట్ ట్రైన్లు ఉన్నాయి కాబట్టి అభివృద్ధి చెందిన దేశం అంటున్నారు. అక్కడ పేదరికం లేదా? చైనాలో పేదరికం లేదా? ఎందుకు 2 అవర్స్లో ఎక్కడికైనా చేర్చుకునేది. ఈరోజు కేంద్ర ప్రభుత్వం 7 బుల్లెట్ ట్రైన్లు ఇస్తే 7లో 3 నేను తెలంగాణ రాష్ట్రానికి తీసుకొచ్చిన. ఈరోజు